అవతోడు అన్న ఎటు పోతురే రాజన్న శ్రీకాంత్ అన్న ఏం సంగతే వాళ్ళతో చెప్పక కానీ గోవాకు అందరం గోవా బీచ్ సూపర్ ఉందట. మంచుకు 1000 రూపాయలు వేసుకొని పోదాంపా. అవునే రాజన్న 1000 రూపాయలకు గోవాకు పోతుందా? కార్లో డీజిల్ రాదు, నువ్వు 1000 రూపాయలకు పోతుందని అంటున్నావు. ముగ్గురం ఉన్నావు, 3000 రూపాయలు ఎయిర్పోర్ట్కే పోయొత్తలేదు అన్న. గోవా దాకా ఎట్లా పోతే అన్న? నిజం చెప్పన్న, నాకు కూడా డౌట్ వచ్చింది. అయితే గోవాకు ఎయిర్పోర్ట్కి పోతేనే 3000 తాగుతుంది కారు. నువ్వు 1000 రూపాయల గోవాకి దొరకపోతా అంటున్నావు, ఎట్లనే అన్న? ఏ ట్రైన్లో పోవర్రా, ఆ ట్రైన్ బుక్ చేసుకొని పోడు. పోయేదానికి పోయి వచ్చేదానికి పోయి అంత ఏముందిరా. మంచిగా అలా బుక్ చేసుకొని పోతే మంచిగా వండుకోవచ్చు, ఏముందన్న? అవునా? నాకు తెలియకపోయే. ట్రైన్ ఎట్లా పోతుంది అన్న? ట్రైన్ ఎట్లా పోతుంది చెప్పు సరే. ట్రైనా పట్టాల మీకెళ్ళి పోతుంది. పంచా అవ్వదోడు అన్న ఎట్లా పోతుంది అంటే నాకే రివర్స్ పంచులు ఇస్తురు. అది ఎట్లా పోతుంది అని అడుగుతున్నావు కానీ కరెంటుతో నడుస్తుందా, డీజిల్తో నడుస్తుందా, లేకుంటే రోడ్డు మీద నడుస్తుందా అని అడగా ముచ్చట ఉంటుంది. అది ఎట్లా పోతుంది అని అడిగితే ఏం చెప్పమంటావు? రాజా నువ్వు రోజు పోయకుండా నేను గుచ్చి కుడుకల పేర్లు ఎత్తాం మేము ఏమనుకుంటున్నావు కానీ బాగా టైల్ ఎత్తున్నావు నువ్వు. అవ్వతోడే టైం అవుతుందిరా, పోదాం పారా. సరే అన్న, బ్యాగ్ రెడీ వేసుకొని వచ్చిన, తొందరగా రెడీ చేసుకొని వస్తా అందరికి చెప్పు. అవ్వతోడు అన్న గోవా సూపర్ ఉంది కానీ నీ అవ్వ ఇట్లా వెళ్తే నీ ఇంకా 4 రోజుల మన బట్టలు తెచ్చుకున్నావు. అవురా, నువ్వు నేను వచ్చినా కానీ పుట్రాజు గారు నాకు కనిపించలేడు. అవ్వతోడు అన్న నన్ను ఇడిచిపెట్టి వచ్చిరేంది? వాడు గంత దూరంలో ఉన్నా, రమ్మను దగ్గరికి రారా పుట్రాజా. అవ్వతోడు అన్న మీ బట్టలన్నీ నాకు అప్ప చెప్పి మీరేమో ముంగటూరికి వచ్చారు. ఇంత పెద్ద లగేజ్ పట్టుకుని ఎడువమంటావు చెప్పన్నాను, గిట్ల ఎందుకు ఎత్తురా అన్న మీరు? అవ్వతోడు ఇవ్వరాక ఇవ్వలేనే బీచ్ ఏమన్నా ఉందా? గోవా అంటే గోవా లాగానే ఉంది. అరే ఇప్పుడే మంది తెచ్చుకొని ఉంటే తెచ్చుకోరి, రేపు 1వ తారీఖు అమాస, షాపులు అన్నీ బంద్. అవ్వతోడే అన్న అమాసనాయే అవ్వ నాకేమో ఒక పొద్దు, నేను ఎట్లా తాగా, నీకేమో సోమ మంగళవారం ఒక పొద్దు. ఇదేం కోసకొచ్చింది అన్న? షిషికి సట్టివారంలో వచ్చినాం గోవాకు. శ్రీకాంత్ అన్నకు ఒక్కపోతే, రాజన్నకు ఒక్కపోతే, ఇదేం కోస? నేను ఒక్కటే తాగబోతాను. ఏం చేద్దాం, నువ్వైతే నువ్వు తాగిగా. గోవాకు తాగతందుకే వస్తారన్న, సట్టి వరం అని కాదు, ఏ వరం అని కాదు కానీ మీరు ఎందుకు దొరకొచ్చారన్న? తాగతందుకు కదా. అయింది అయిపోయినాయి అని తేలవురా, నువ్వైతే తాగలేవు. ఎందుకురా ఇట్లా చెప్తున్నావు? అంది రాజా బతుకు పుట్టరాజు అని మంచిగా వనరుడు తాగకుండా. నా లైఫ్ ఎందుకురా ఇది, నీ అమ్మ జీవితం. అన్న నేను తాగుతున్నా, జిట్టి తలుగుతుంది, నువ్వు ఎక్కువ మాట్లాడకు. నువ్వు తాగబుద్ధి అయితే తాగు, నన్ను ఇన్వాల్వ్ చేయకు రాజన్న. మంచిగా ఉండదు ముందే చెప్తున్నా. గోవా బీచ్ మొత్తం అర్ధ గంటలో మొత్తం కొనిపారేస్తా. నేను అల్లగిట్లా నువ్వేమైనా మాట్లాడినావు అనుకో, నాకు నచ్చది. ఎందుకంటే నీ మీద గౌరవం కొద్ది చెప్తున్నా అన్న. నేను ఎక్కిందే అన్న, మన పని అవుతుంది రాజన్న. ఇవాళ బద్దలు పసింగాలు అవుతాయి. ఆడిప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారా? ఏ అమ్మాయి పోతే అది గుంజి పారేస్తాడు. అబ్బా వీళ్ళే ఆకాశం కట్ట ఉన్నారు. నీ అమ్మ జీవితం. గోవా బీచ్ ఏమన్నా ఉందా? సూపర్ ఉంది కదా. ఎక్కడ ఆడల గొంతినత్తుంది, లేచి చూద్దాం అదవుతో. ఓ అమ్మ జీవితం. కర్ర వచ్చింది, కర్ర దగ్గర కదా. శ్రీకాంత్ అన్న, రాజన్న పక్క చేరి కర్ర దగ్గరకు పోవాలి. అరే మన ఊరు కాదు, మన దేశం కాదురా, మనల్ని కొడతారా? అద్దురా పుట్రాజుగా కొడతారా? అద్దురా, చెప్పేది రా అన్న. మీరు జరుగుతారా లేరా? మీరు జరగకుండా కంపల్సరీ గుంజుతా. నేనేమో అంటుండే నన్ను ఎందుకు అత్తిని బీచ్కు. తిని అమ్మ జీవితం. అవ్వతోడాడు కనిపిస్తలేడు, ఏడున్నాడో ఏమో. అమ్మ జీవితం. అన్న నీ వెనుకనే ఉన్నా అన్న, ఆయన చెయ్యి పట్టుకున్నా అన్న. ఇంకేందన్నా నేను బయటకు వెళ్ళకపోమ్మని. ఓ అన్నాడు చెయ్యి పట్టలేడే, కాళ్ళు మొక్కుతుండే పుట్రాజు గాడు. అది నీ రమ్మని అడుగు చెయ్యికును కాళ్ళకు తేడా తెలుస్తలేదు అన్న. అమ్మతోడే అన్న, అరే నీ దండం పెడతారా, ఇజ్జత్ ఇస్తాయిరా.
అన్నయ్య నువ్వు ఏడున్నా తొందర వచ్చేసే అన్నయ్య, ఈడోడ నన్ను కాలు పట్టి గుంజుతున్నాను. అవురా అవులే పడుకో, తాగిని దిగలేదారా? ఏమనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ తమాషా తెంగుతున్నావు నువ్వు. బిడ్డ నువ్వు ఏమో అనుకుంటున్నావు? పట్టుకపోయి లోపడైతే నాన్ బెల్ట్ లేకుండా వదులుతారు. పోతాడే సారు, నీ దండం పెడతా సార్, మాకే తెలియదు సార్. ఈడే కావాలని పొట్రాజుగాడు ఆడొక్కడే రాగింది సారు. అవసరం ఉంటే లోపల మీటర్ పెట్టి చెయ్యరు సారు. అది ఓళ్ళు తాగిర్రు ఏర్పడుతుంది. చల్, తమాషాలు తెంగుతురా మీరు. నా అవ్వతోనే నన్ను నిలిచిపెట్టువారన్నా, నా కాలు పట్టిందన్నా. అమ్మతోనే సారు, నాకేం తెలియదు సారు. అల్లా మా రాజన్ననే నన్ను తొలకొచ్చిండు గోవాకు సారు. అవ్వతోడే నేను తొలకత్తే నేను ఇట్లా అన్ననారా? నువ్వే పోయి అక్కరేదానా అని చెయ్యి పట్టినానంటే పట్టింది కాలు రా, కర్రేదాని కాలు పట్టినవరా, ఇరిచిపెట్టరా, నీ దండం పెడతారా ప్లీజ్ రా. చెట్ గవన్నీ నడవది, నేను పట్టుకొని పోవాలి. ఎటు పోతురా ముండ కొడక, నీ తినాలిగా, నువ్వు చచ్చిపోను. నువ్వు చెప్తే మారతలేవేందిరా? రేపు అమాసరా, 1వ తారీఖు రా. ఆ అమాస నీ మీదకి వెళ్ళిపోతాయి రా, అద్దురా పొట్రాజుగా. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఏఎస్ఐ నరేందర్, నేను సిఐ సార్ను మాట్లాడుతున్నా. ఇక్కడ హైదరాబాద్ నుంచి పోరాడు వచ్చిండు. తాగి అమ్మాయిలు బీచ్లు ఏడిపిస్తుండు. వచ్చి పట్టుకపోదాం బాయని చెప్తే ఇట్టలేడు. సారు సారు ఏమనుకోకూడదు సారు, నీకోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాసిస్తానని విడిచిపెట్టు. మీ తాతదా మీ అయ్యదా? అవురా రాజుగా, నీకెందుకురా పుట్టరాజుగా? అవురా మీ తాత ఇట్లా రాసి ఇచ్చినట్టు సార్కు రాసిస్తా అని చెప్తున్నావు. అది కూడా దొంగదే కదారా. దొంగ సంతకాలు పెడతామని లోపడేసి నొక్కిరా అనుకో, 10 సంవత్సరాలు నాన్ బెల్ లేకుండా ఉంటాయి రా పుట్టరాజు. అద్దురా అవతోడా అన్న, నేనేమన్నానే? నేను ఇవ్వలేమనలే. నువ్వేమనలేరా? ఏమనలే. నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాసిస్తా అంటే ఇక నాకు ఏమనలేరా? నువ్వు నన్ను ఏమనలే. ఏ సారు మీరు జోక్ చేయకూరి, ఇట్లెందుకు చెప్తారు సారు? చూసిరా సారు, ఇంతకుముందే చెప్పినా కదా, తాగుతో తీరు ఉంటుంది, దీనిలో తీరు మాట్లాడతాను. చెప్తినూరు సారు. వాడు వేస్తు నా కొడుకు, చిల్లర నా కొడుకు ఆడు. ఆడు చిల్లర నా కొడుకు, నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాసిస్తాడు ఆడు. ఆడు నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాసిస్తా అని చెప్తున్నాడు. ఆడు ఉన్నది ఏందా పొట్టోడు అని, పొట్టిని ఒక్క తందంతా ఎగిరిపోతాడు. సారు ఎందుకు సార్ అన్ని అబద్ధాలు ఆడుతారు? నేనేమన్నా ఏ ఎయిర్పోర్ట్ రాసిస్తా తందకు నాదా, మా తాతదా, మా అమ్మదా? ఎందుకు సార్ ఇట్లా ఎత్తురు, నా మీద నిందలు ఎత్తురు? ఏదో ఈడికి వచ్చినందుకు. అవ్వతోడే సారు, మీరు కోపం దిగుతున్నా రాజన్న ప్లీజ్ అన్న, మనం చంపదాం. ఆ నొక్క నప్ప చెప్తామన్నా ప్లీజ్ అన్న రాజన్న. సార్ చూడు గుడ్లు ఎట్లా తెరిచింది సార్. అవ్వతోడే అన్నా, నువ్వేమన్నా అనుకో, మనం వెళ్ళిపోదాం పా అన్న. సరే సరేరా, నువ్వు నేను చంపు. ఏ కరేనా, నేను పోతున్నా, బాయ్ బాయ్, ఐ లవ్ యూ కరేనా. ఇది ఇప్పట్లో మాయమైపోయాడు ఈ పొట్టోడు. ఇదే మంత్రగాడా లేకుంటే ఏంది అన్నట్టు అవ్వతోడే. అవ్వతోడే సారు, ఇవాళ అమాసగాడ అందుకాడు మాయమైపోయింది సారు. నిజం సార్, అమాస రోజు ఆడు మాయమైపోతారు సారు. అవ్వతోడే గిట్ల కూడా ఉంటాయా అమాస రోజు? సారు ఆడు పెయింట్ కావచ్చు, పోయేటప్పుడు కర్రేనా బాయ్ అన్నాడు. ఓ అబ్బా నువ్వు ఊకో, ఆడు మాయమైనందుకు భయమైందంటే నువ్వు గిట్ల చెప్తున్నావు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయి. అమాస వీడియో ఇలాగానే ఉంటుంది, కొంచెం ఎలాగనో మీరు చెప్తే అలా వీడియో తీస్తాము.